కనుక అందుకే ఈ అరాచకాలు చేస్తారు. రేపు 4వ తారీఖు కూడా ఎలక్షన్ కమిషన్ కానీ పోలీసులు కానీ ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇమ్మీడియట్లీ అందరి మీద కూడా ఎలక్షన్ కట్టుదిట్టంగా పోలింగ్ బూతుల దగ్గర ఉండాలి, ప్రతి కార్యకర్త దగ్గర ఉండాలి, ప్రతి కార్యకర్త కూడా నిద్రాహారం లేకుండా ఈ 10 రోజులు కాపలా కాయాలి. ఏ రాత్రి ఏమైనా జరగవచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైనా చేయొచ్చు, ఏ అరాచకాలైనా జరగవచ్చు. కనుక ఆ అరాచకాలు జరగకుండా మనల్ని మనమే కాపాడుకోవాలి, మన రాష్ట్రాన్ని మనం నిలబెట్టుకోవాలి. ప్రపంచం నుంచి ఎలాగైతే ఓటేయడానికి వచ్చారో, మొత్తం పక్క రాష్ట్రాల నుంచి ఎలాగొచ్చారో ప్రతి కార్యకర్త కూడా ప్రతి ఓటరు కూడా మన కాపలా మనమే కాసుకోవాలి. ఏదైనా ఉంటే ఇమీడియట్లీ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఎలక్షన్ కమిషన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అలాగే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం అలర్ట్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా పోలీసులు ఫుల్ బందోబస్తు, కేంద్ర బలగాలతో మేము ప్రహారా కాయమని ఫస్టే చెప్పాం. ఇది 3 నెలల ముందు చెప్పాం. సిఎస్ గారు కరెక్ట్గా చేయట్లేదు, గవర్నమెంట్కి వ్యవహరిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పిందే చేస్తున్నాడు. ఇది 100% ప్రతిపక్షానికి అణచవేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. అయినా కూడా ఎలక్షన్ కమిషన్ ఆయన సిఎస్ గారిని పట్టించుకోవట్లేదు. జవహర్ రెడ్డి గారిని 100% గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ గా చేస్తుంది. ఇవన్నీ కూడా ఆయనకు తెలిసే జరుగుతున్నాయి. పిన్నెల రామకృష్ణారెడ్డి గారికి కూడా తెలుసు, ప్రతి విషయము తెలుసు. చంద్రగిరిలో ఒక మనిషి అభ్యర్థి మీద హత్య ప్రయత్నం తెలుసు. ప్రతి విషయాలు తెలిసే జరుగుతున్నాయి. రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్ దగ్గర చీఫ్ సెక్రటరీయే. చీఫ్ మినిస్టర్ మనకు ఎలక్షన్ కమిషన్ అయినప్పుడు చీఫ్ సెక్రటరీ బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత వహించాల్సిన అవసరం లేదా? కనుక ఇలాంటివన్నీ జరిగాయి కాబట్టి కింద తరం పోలీసులు అందరూ కూడా గవర్నమెంట్ కి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. సీరియస్ గా పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేయాలంటే మీరు గంట పని. ఎంతమంది ఎమ్మెల్యే మీరు అరెస్ట్ చేసేటప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? మీ దగ్గర ఆధునిక పరిజ్ఞానాలు ఉన్నాయి. దొంగని మీరు ఎలా పట్టుకుంటారు? అలాగే మీరు అందరిని ఎలా పట్టుకుంటున్నారు చెప్తున్నారు. ఒకడు ఆయన బందిపోటు కాదు, ఎవరు కాదని. ప్రజాప్రతినిధి అయినప్పుడు ప్రజలతో ఉండాలి, ప్రజల మధ్య ఉండాలి. ఎస్, నేను తప్పు చేస్తే నన్ను అరెస్ట్ చేయండి అని ఉండాలి తప్ప ప్రజలకు దూరంగా ఉండకూడదు. శ్రీనివాసరావు గారు ఎవరో ఇచ్చారు స్టేట్మెంట్, కాసు మహేష్ రెడ్డి గారు ఇచ్చారు. ప్రజల మనిషి ప్రజాప్రతినిధి అంటే ప్రజల మనిషి ప్రజల్లో ఉండాలి, దాక్కొని ఉండకూడదు. దగ్గరికి వచ్చి ఈరోజు జగన్ రావమానండి మనం ఏంటంటే మనం 10 మందికి చెప్పాల్సింది పోయి మనం చేసింది తప్ప కాదా అనేది ఇది జనాలు డిసైడ్ చేస్తారు జూన్ 4న. కానీ ఇలాంటి మీద సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే రేపు ఫర్దర్ కూడా ఎలక్షన్ అనేది ఉండదు. కనుక ఎలక్షన్ మీద విలువలు ఉండాలి, వాల్యూస్ ఉండాలి. మనకనేది ఒక సీరియస్ యాక్షన్ అనేది ఉండాలనేది మా మనవి. థ్యాంక్ యూ.